నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ప్రభాస్, డార్లింగ్ ప్రభాస్ అని ఫ్యాన్స్ అంతా ముద్దుగా పిలుచుకుంటారు. నిజంగా కూడా డార్లింగే. చాలా మంది ప్రభాస్ టాలీవుడ్ లో బంగారం అంటూ ఉంటారు. కేవలం టాలీవుడ్ కి మాత్రమే ప్రభాస్ పరిమితం కాదు, పాన్ ఇండియా స్టార్. బాహుబలి లాంటి సినిమాలో వాటి వల్ల పాన్ ఇండియా స్టార్ అవ్వలేదు. ఒక మనిషి వాళ్ళ రూపం చూస్తే కాసేపు అందంగా కనిపిస్తారు, కానీ మరింత అందంగా కనబడాలి అంటే వాళ్ళ మనసు అంతకన్నా అందంగా ఉంటేనే. అలా ప్రభాస్ 6 అడుగుల హైట్ ఉన్నాడా, చక్కని కళ్ళు ముక్కు ఉన్నాయా, మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయా, ఇవన్నీ డెఫినెట్ గా తనని అందంగానే చూపిస్తున్నాయి. కానీ వాటికి మించి తన మంచి మనసు, తన మెంటాలిటీ, ఎక్కడ కూడా నెగిటివిటీ ఉండదు. జీరో నెగిటివిటీ, ఫుల్ ఆఫ్ పాజిటివిటీ, ఫ్రెండ్లీ నేచర్, సరదాగా ఉండే తనం, ఇవన్నీ తనను మరింత అందంగా అభిమానులకు చూపిస్తుంది. ఎవరైనా ఇష్టపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రభాస్, నిస్సంకోచంగా చెప్పొచ్చు. ఎందుకు ఇప్పుడు ప్రభాస్ గురించి మాట్లాడాల్సి వస్తుందంటే, ఎక్కడ ఏ ఆపద జరిగినా, ఎక్కడ ఏ విపత్తు జరిగినా, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫస్ట్ తన వంతుగా సాయం చేయడానికి ఎవరైనా వచ్చే టాప్ వాళ్ళల్లో ప్రభాస్ ఒకరు ఉండారు. అది కూడా హ్యూజ్ అమౌంట్ ఇస్తారు. ఇది 50 లక్షలు, లక్షో కాకుండా కోటి రూపాయలు. ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకే కాకుండా కేరళ లాంటి పక్క రాష్ట్రాలు ఆపదలో ఉంటే కూడా 1కి 2 సార్లు కోట్లలో 3 కోట్లు 4 కోట్లు సాయం చేసిన గొప్ప మనసున్న వ్యక్తి ప్రభాస్. ఆయన అభిమానులందరూ ఏం చెప్తుంటారంటే, రాజు ఎక్కడున్నా రాజే అని. నిజంగానే కేవలం రాజుల వంశంలో పుట్టినందుకే కాదు, జన్మతః కొందరికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అలా తన నేచర్, తన దాన గుణం, మంచితనం, సాయం చేసే గుణం తను ఎప్పుడు రాజుగానే నిలబెట్టింది. ఇదంతా బానే ఉంది, కానీ ఈ అభిమానం కొంచెం పెరిగి అది ప్రభాస్కే ప్రాబ్లం అవుతుందేమో అనే తీరుగా ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వస్తున్నాయి. ఎందుకంటే ప్రభాస్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆర్మీకి 1000 కోట్లు బుల్లెట్ ప్రూఫ్స్ కోసం ఇచ్చారని, సరే కాదులే 1000 కోట్ల ఆస్తే ఉండదు కదా, ఎలా ఇస్తారని సరికి 100 కోట్లు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. డెఫినెట్ గా ప్రభాస్ అన్ని కోట్లు ఇచ్చే వ్యక్తే, కాదనిలేం మనం. కానీ మనమే ఉన్నాం. మనం ఎవరో ఆపదలో ఉంటే మనకు తోచి 1000, 10,000, 1,00,000 ఇచ్చామనుకోండి, ఆ ఎక్స్పెక్టేషన్స్ పెరిగి పక్క వాళ్ళందరూ అగో ఈయన ఆస్తి రాసిచ్చాడంట, ఈయన ఇన్ని కోట్లు ఇచ్చాడంట అంటే ఆ వ్యక్తి పరిస్థితి ఏమవుతుంది? ఇది ఇవ్వలేడు, ఇచ్చి ఉండడు. అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ అన్న వ్యక్తి మీద ఉంటాయి. ఎటువంటి పరిస్థితులు ఫేస్ చేయాలి? ఇప్పుడు ప్రభాస్ గారు 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చారని న్యూస్ స్ప్రెడ్ చేశారు. లిటరల్ గా ప్రభాస్ గారి పొజిషన్ ఉండి ఆలోచించండి. ఇప్పుడు 100 కోట్లు ఇవ్వడమా? ఈ న్యూస్ అంతా స్ప్రెడ్ చేశాం కనుక ఆయన చచ్చినట్టు పాపం ఆయన ఆస్తి ఎంత సంపాదిస్తారు? ప్రభాస్ గారి కెరీర్ లో చాలా సెలెక్టివ్ గా సినిమాలు తీసుకున్నారు. ఆయన ఏం మరీ నిర్మాతల రక్తం తాగే వ్యక్తి ఏం కాదు. ఉన్నదంతా సంపాదించుకొని దాచిపెట్టుకునే మనిషి కాదు. ఎంత ఉంటే అంత దాన ధర్మాలకు ఇచ్చే మంచి వ్యక్తి. కేవలం దాన ధర్మాలే కాదు, ఫుడ్ అంటే చాలా అమ్మ గుర్తొచ్చినట్టు అందరికీ ప్రభాసే గుర్తొస్తారు. ప్రభాస్ ట్రీట్ మామూలుగా ఉండదు. ఫుడ్ ట్రీట్ అనేది అసలు సినిమా ఇండస్ట్రీలో కాదు, ప్రభాస్ గురించి తెలిసిన వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, ఫుడ్ అంటే ప్రభాస్ అలా పెడతాడు ఎవరికైనా. ఫుడ్, అన్నం, ఆకలి అంటే అనే పేరుంది. అన్ని మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి బేసిక్ గా సెన్సిటివ్, మంచివాడు. ఏమాలోచించుకుంటాడు? ఇది ఫేక్ న్యూస్ లే అనుకోడు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను 100 కోట్లు ఇచ్చాను బుల్లెట్ ప్రూఫ్స్ కానీ ఇప్పుడు బయటకు టాక్ వచ్చిందని నేను ఇప్పుడు ఉన్నా లేకున్నా 100 కోట్లు ఇవ్వాలా, 1000 కోట్లు ఇవ్వాలా, లేదు నేను ఇవ్వలేదని అనౌన్స్ చేయాలి? ఎంత సెన్సిటివ్ సిచ్యువేషన్ లోకి మనం ప్రభాస్ని తీసుకెళ్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాలి. అంత మంచి వ్యక్తి, బేసిక్ గా ఇంట్రోవర్ట్. కాకపోతే తను అనుకున్న వాళ్ళ దగ్గర తనున్నంత జోయల్ గా, తనున్నంత మంచితనంగా ఎవరు ఉండరు అనేది అందరికి తెలిసిన విషయమే. అట్లాంటి ఒక మంచి మనిషిని, కాస్త మొహమాటస్తుడిని, ఈ సడన్ గా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ప్రభాస్ 1000 కోట్లు ఇచ్చాడట, 100 కోట్లు ఇచ్చాడట అంటే దాన్ని నిజం చేయలేక, అన్ని కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు ఇవ్వలేక, అట్లానే అబద్ధం అని చెప్పలేక ఒక రకమైన క్రైసిస్ లోకి వెళ్ళిపోతారు కదా ఆయన కూడా. అంటే మనకి ఎవరికి రైట్ ఉంది? 5 కోట్లు 10 కోట్ల వరకు ఓకే, 100 కోట్లు బుల్లెట్ ప్రూఫ్ అసలు మీకు ఎలా తెలుసు ఆయన ఇవ్వలేదని అంటారేమో. ఆర్మీకి సంబంధించి ఎవరు ఏమి ఇచ్చినా కూడా అదేదో జస్ట్ ఒక రాష్ట్రానికి సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇస్తేనే వాళ్ళ పర్సనల్ ట్విట్టర్ ఖాతాలో లేదా సోషల్ మీడియాలో పిఆర్ టీమ్ అనౌన్స్ చేస్తుంది, లేదా గవర్నమెంట్ ఏదో ఒక న్యూస్ ద్వారా బయటికి చెప్తుంది. అట్లాంటిది ఇండియన్ ఆర్మీకి ఇస్తే ఆర్మీ చీఫ్ లేదా గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ ప్రధాని గారి సోషల్ మీడియాలోనూ ఎక్కడో చోట ప్రభాస్ గారు బుల్లెట్ ప్రూఫ్స్ కోసం 1000 కోట్లు 100 కోట్లు ఇచ్చారని చెప్తారు. ఎందుకు ఇస్తారు అని చెప్తారంటే, ఆయనను చూసి మరికొంతమంది ఇన్స్పైర్ అయ్యి మిగతా హీరోలో లేకుంటే సామాన్యులు ముందుకొచ్చి మరికొంత డబ్బు ఇస్తారని చెప్తారు. అట్లాంటి ఎక్కడైనా ఒక ప్రూఫ్ ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్ లో పెట్టండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచైనా, ప్రధాని గారి నుంచైనా, లేదా సోషల్ మీడియా నుంచైనా, లేదా ఇండియన్ ఆర్మీ నుంచైనా, లేదా ప్రభాస్ గారి అఫీషియల్ సోషల్ మీడియా ట్విట్టర్స్ కానివ్వండి, ఇంకే సోషల్ మీడియా ద్వారా అయినా ప్రభాస్ గారు ఇన్ని కోట్లు ఇచ్చినట్టుగా ఎక్కడైనా ఉందా? ఆయన ఇంతకు ముందు ఇచ్చిన ప్రతిదీ ఆయన చెప్పారు, ఆయన సోషల్ మీడియాలో ఉంది. ప్రభాస్ గారి పిఆర్ టీమ్ అనౌన్స్ చేశారు, తీసుకున్న వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు, న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడ న్యూస్ రాకుండా లిటరల్ గా ప్రభాస్ గారు ఇన్ని కోట్లు ఇచ్చారని చెప్పడం వెనుక
చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. ఒక రకంగా డీఫేమ్ చేస్తున్నారు. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అంతా కూడా ఎక్కడ అలర్ట్ అవ్వాలంటే ఇటువంటి ఫేక్ న్యూస్ని మీరే ముందొచ్చి ఖండించండి. ఎందుకంటే ప్రభాస్ గారిని ఇరకాటంలో పెట్టడం అవుతుంది. డార్లింగ్ ప్రభాస్ లాంటి వ్యక్తి ఇవాళ 100 కోట్లు ఇచ్చాడు, 1000 కోట్లు ఇచ్చాడంటే ఆ నేమ్ ని కంటిన్యూ చేయలేక ఇప్పుడు ఆయన ఆస్తి అంతా రాసియాలా? ఇప్పటికే ఆయన చాలా చేస్తున్నారు. ఇంకా తెలియకుండా ఇట్లాంటి వ్యక్తులు ఇంకెంతమందికి సాయం చేస్తున్నారో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. లక్షల్లో కోట్లలో ఆయన ఎంతో మందికి చేస్తున్నారేమో, ఇంటర్నల్ గా హెల్ప్ పొందిన వాళ్ళు ఉన్నారేమో. కానీ నేను తీసుకొచ్చి సడన్ గా 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చాడు అంటే ఇప్పుడు ఆయన ఈ న్యూస్ ని ఎట్లా ఖండిస్తారు? ఒక్కసారి ఆయన మానసిక పరిస్థితి ఆలోచించండి. ఈ న్యూస్ అయిన దాకా చేరవేసే ఉంటారు కదా అందరూ. కొంతమంది మీడియా వాళ్ళు అయితే ప్రభాస్ గారి పిఆర్ టీమ్ ను కూడా అప్రోచ్ అవుతే లేదండి అలాంటిది ఏం జరగలేదు అని అంటున్నారట. ఆయన దానం ఇచ్చారని ఒక దిక్కు వార్తలు వస్తుంటే మేము దానం ఇయ్యలేదు అని చెప్పుకోవడం ఎంత బాధగా ఉంటుంది. ఎవరో అత్యుత్సాహమా, అతి ప్రేమ చెప్పలేవు, లేదా ఒక కుట్రన ఆయన డిఫేమ్ చేయడానికి ఒక లాంగ్ రన్ లో స్ట్రాటజీయా అర్థం కాదు. ఇవ్వని ఒక దానాన్నో లేకుంటే ఇవ్వని అమౌంట్నో ఇచ్చినట్టుగా చెప్పడం మనం అనుకుంటాం, కానీ అది వాళ్ళ గ్రేడ్ని తగ్గించడం అవుతుంది. ప్రభాస్ గారికి ఉన్న కరిజ్మాని తగ్గించడం అవుతుంది. కేవలం ప్రభాస్ అనే వ్యక్తి టాలీవుడ్ తెలుగు ప్రేక్షకులకు మాత్రమే సొంతం కాదు, భారతదేశం అంతా ఆయన్ని చూస్తుంటుంది. కేవలం హీరోగా కాదు, ఒక మంచి వ్యక్తిగా కూడా ఆయన అందరికీ తెలుసు. పెద్ద పెద్ద పరిచయాలు ఉంటాయి. రేపే బాలీవుడ్ లోనో ప్రముఖులకు ప్రభాస్ 100 కోట్లు ఇచ్చాడంట, 1000 కోట్లు ఇచ్చాడట అని తీరా అఫీషియల్ గా లేకుంటే ఇది ఫ్యాన్స్ లేకుంటే ఇంకెవరో గిట్టిన వాళ్ళు మరొకరు ఒక ప్లాన్ గా చేశారు అనుకోరు. ప్రభాస్ ఏంటి ఇవ్వని దాన్ని కూడా ఇంతగా పబ్లిసిటీ చేసుకున్నాడు, ప్రభాస్ ఇవ్వలేదంట కానీ ప్రచారం చేసి ఇది అంతా తిరిగి ఎక్కడికి వస్తుందంటే ఖచ్చితంగా ప్రభాస్కే బ్యాడ్ నేమ్ వస్తుంది. కనుక ఆవేశపడ్డమో తొందరపడ్డమో కాదు. ఒక వ్యక్తిని మనం అభిమానిస్తున్నామంటే ఆయనకు ప్రొటెక్షన్ గా ఉండాలి. ఆ వ్యక్తి పట్ల అభిమానం, మనకు ప్రేమ ఉందంటే ఆయన పట్ల మనం ఆయన మంచి చేస్తే ఎంతగా చెప్పాలో ఆయన చేయని వాటిని ఆయన పట్ల ఉండే ఫేక్ న్యూస్ ను కూడా అంతే ఖండించాలి. ప్రభాస్ గారి అభిమానులు అందరికి కూడా ఈ ఫేక్ న్యూస్ ప్రభాస్ గారి దాకా చేరవేయక ముందే తిప్పికొట్టాలి. కాకపోతే ఇక్కడ గొప్ప స్ట్రాటజీ ఎవరు మొదలు పెట్టారో కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎట్లాగో ఆనందంగా ఉంటుందమ్మా మా ప్రభాస్ 100 కోట్లు ఇచ్చాడంటే ఆర్మీకి అని. సో ఆ వీక్నెస్ ని చూసుకొని ఒక ఫేక్ ప్రోపగండా తీసుకుంటూ వస్తున్నారు. దీన్ని ఎట్లాగో వాళ్ళు ఎంజాయ్ చేసి వాళ్ళు పాపం ఇప్పుడు నాకు ఇష్టం ఉంటే నేను షేర్ చేసుకుంటా, ప్రభాస్ ఇంత ఇచ్చాడంట చూడండి ప్రభాస్ని చూసి నేర్చుకోండి అని. అక్కడితో ఆగకుండా ప్రభాస్ని చూసి నేర్చుకోండి, మిగతా హీరోలకు బుద్ధి లేదు, మిగతా వాళ్లకు సిగ్గు లేదు, ఇట్లాంటి పదజాలాలు వాడడం వల్ల అన్నెసెసరీగా మిగతా వాళ్ళందరికీ ప్రభాస్ మీద ఒక కోపమో ద్వేషమో జెలసీయో ఇదంతా క్రియేట్ అవుతుంది. ప్రశాంతంగా ఫుల్ ఆఫ్ పాజిటివ్ గా ఉండే ఒక గొప్ప వ్యక్తి చుట్టూ తెలియకుండానే ఇంత నెగటివిటీ ఇంత జెలసీ క్రియేట్ చేయడం అవసరమా? ప్రతి ప్రచారం వెనుక ఎవరికో ఒక స్వలాభమో వ్యూహమో ఏదో ఉంటుంది. ఇంత మంచి పేరు వస్తున్న వ్యక్తిని కొంచెం డిఫేమ్ చేయాలనుకున్న పోటీదారులు కూడా ఉంటారు. దీన్ని అలర్ట్ గా గమనించాలి. ప్రతిదాన్ని నిజంగానే మనకు ఆనందమే షేర్ చేయడం కాదు. ఇది ప్రభాస్ గారి దాకా చేరక ముందే ఇది ఫేక్ అనేది అభిమానులు తిప్పికొట్టాలి. ఎందుకంటే ప్రభాస్ గారు ఇస్తుంది ఎనఫ్. ఆయన ఒక సామ్రాజ్యానికి ఆయనే అధినేత అయితే 100 కోట్ల వరకు ఆయన ఇవ్వాలి అనుకోవడం ఓకే. అసలు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులే 10 కోట్లకు మించి ఇచ్చిన దాఖలాలు లేవు ఎక్కడ. ఒక హీరో మన అభిమాని ఎందుకు ఇవ్వాలి 100 కోట్లు? మనందరి దగ్గర కొన్ని ఇప్పుడు ఈ వీడియోలు చేస్తున్న వాళ్ళు లేకుంటే కరోడుపతులు పెద్ద పెద్ద మిలియనీర్స్ ఉన్నారు, వాళ్ళు ఇవ్వాలి కదా. ఆర్మీకి బుల్లెట్ ప్రూఫ్స్ 100,000 కోట్లు ఎందుకు ప్రభాస్ గారు ఇవ్వాలి? ప్రభాస్ గారి కన్నా ముందు నుంచే హీరోలుగా ఉన్న వాళ్ళు 100 సినిమాలు చేసిన వాళ్ళు, అంతకన్నా ఎక్కువ సంపాదించిన వాళ్ళు, బిజినెస్ లో చాలా పెద్ద స్థాయికి వెళ్ళిన వాళ్ళు, వీళ్ళందరూ ఇవ్వండి ఎందుకు? ఓన్లీ ప్రభాస్ 1000 కోట్లు ఇచ్చాడు, ప్రభాస్ 100 కోట్లు ఇచ్చాడు, మిగతా వాళ్ళు ఇవ్వండి, మిగతా వాళ్ళ మీద న్యూస్ స్ప్రెడ్ చేయండి. వాళ్ళు ఇస్తున్నట్టుగా చాలా మంది ఉన్నారు, బాలీవుడ్ లో దిగ్గజాలు ఉన్నారు, వాళ్ళందరూ ఆర్మీకి డబ్బులు ఇచ్చారని చెప్పి ఫేక్ న్యూస్ ఒరిజినల్ న్యూస్ స్ప్రెడ్ చేయండి. ఎందుకు ప్రభాస్ ని టార్గెట్ చేస్తే ఇన్ని కోట్లు ఇచ్చాడని? దయచేసి ఆయన ఒక పరిధిలో ఉంటారు, ఆయన ప్రపంచం అయింది, ఆయన మంచితనం అయింది, ఆయన ఉన్నంతలో ఒక పాజిటివిటీని స్ప్రెడ్ చేసే వ్యక్తి. ఆయన చుట్టూ కూడా దయచేసి ఇటువంటి ఫేక్ న్యూస్లు వద్దు. ఎందుకంటే సమాజం పట్ల ప్రేమగా మానవత్వంతో ఉన్న వ్యక్తుల్ని అలా ఉండనిద్దాం. అట్లీస్ట్ ఇరిటేషన్ వచ్చేదాకా ఫేక్ న్యూస్లు క్రియేట్ చేయొద్దు ప్లీజ్. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా చాలా అలర్ట్ గా ఉండి దీన్ని తిప్పికొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.